నువ్వు నీ స్టోరీ షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఈ ఆటిజం ఎంతవరకు స్ప్రెడ్ అయింది అంటే ఎంతవరకు స్ప్రెడ్ అయిందో కొంచెం చెప్పగలుగుతావా? నాకు ఫస్ట్ మాకు తెలిసి మా 4 years అయిపోయింది ఇప్పుడు మా జర్నీ. ఇప్పుడు మా వాడు 8 years, ఆల్మోస్ట్ 4 years దగ్గర మాకు తెలిసింది దీని అన్నిటి గురించి. 3 నుంచి ఐడియా ఉన్నా. సో దాని తర్వాత ఇన్ ఇయర్స్ లో అప్పటిదాకా నాకు అసలు తెలియదు. అంటే మేబీ నేను ఆ లైన్ లో లేనేమో అని. ఒక్కసారి తెలిసిన తర్వాత ఎవరిని కలిస్తే వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ ఇంట్లోనో లేదంటే వాళ్ళ దగ్గరలోనో ఎవరో ఒకరు తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అది చాలా అస్టానిషింగ్. అంటే రాను ఇంకా పెరిగిపోతాం. ఎవరు పట్టుకున్నా అరే మా వాడికి తెలిసిన మా బావ కొడుకు ఇలా అని. ఇప్పుడు మన గ్యాంగ్ లో 6 మంది ఆల్మోస్ట్ అందరూ కూడా మనకి ఎవరో ఒకరికి తెలిసిన. సో చాలా స్ట్రేంజ్ థింగ్. స్టాటిస్టిక్స్ నాకు ఒక్క స్టాటిస్టిక్స్ గుర్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటప్పుడు అంట 1000 people కి లెస్ దెన్ 0.5 0.2 అంతమంది ఉండేవారంట. అంటే ఒకప్పుడు ఆటిజం ఉన్నవాళ్ళు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ మోర్ దెన్ 3 ఉంది. 3 or more per 1000. అంటే అది 3 అని అనిపించిన అలార్మింగ్ జంప్ మాట. ఇంకా ఫ్యూచర్ స్టాటస్ కూడా ఎవరు ఏమంటారంటే ఇంకా నెక్స్ట్ 10-20 years లో ప్రతి వాళ్ళకి పుట్టిన ప్రతి వాళ్ళకి ఎంతో అంత పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉంటుంది అని కూడా అంటున్నారు. సో అంటే రాను ఇప్పుడు సో